షాలోం. ఈ దినం దేవుని వాగ్దానం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ఇలా సెలవిస్తుంది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. మనం ఒక పని చేసే ముందు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. ఆ పని సక్సెస్ అవుతుందా లేదా అని ఎంతో టెన్షన్ పడుతూ ఆ భారాన్ని మనమే మోస్తాం. కాని నేటి వాగ్దానం ద్వారా నీ ఉద్యోగ బాధ్యతలను, నీ వ్యాపార వ్యవహారాలను, నీ కుటుంబ భవిష్యత్తును ముందుగా నా చేతుల్లో పెట్టు అని ఆ దేవాది దేవుడు పిలుస్తున్నాడు. నమ్ముట మీ వశమైతే సర్వము మీకు సాధ్యము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఫలితాన్ని గూర్చిన భారాన్ని, భయాన్ని మనం దేవునికి పూర్తిగా అప్పగిస్తామో అప్పుడు ఆయన మన మనస్సుకు సంపూర్ణమైన నెమ్మదిని ఇస్తాడు. ఎటువంటి తప్పులు జరగకుండా సరైన నిర్ణయాలు తీసుకునేలా ఆయన మన ఆలోచనలను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. నీ భారాన్ని దేవుడు మోసినప్పుడు నీ ప్రణాళికలు ఎన్నటికీ విఫలం కావు. ఈ ఉదయం మీ సొంత తెలివితేటల మీద, మీ బలం మీద ఆధారపడకండి. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఈ వారం నేను చేయబోయే ప్రతి పనిని, నా టార్గెట్స్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా పక్షమున నీవే కార్యము జరిగించు అని ప్రార్థించండి. మీ పనులను ఆయన సఫలపరచునుగాక. మీ ఉద్దేశములను ఆయన స్థిరపరచునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని వాక్యంతో అనుదినం బలపడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.